దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మాటలని వీటిని అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే అది తండ్రి స్థానం. తెలంగాణ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆ రాష్ట్ర పరువును, ఇజ్జత్ని ఏ విధంగా తీయాలనో అదే విధంగా తీస్తున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని తండ్రి, నా ఇల్లు అప్పుల పాలైపోయింది, బిడ్డ పెండ్లి పెట్టుకున్నా, ఎవరన్నా రూపాయి, ఒక లక్షనో, ఓ 50,000 అప్పిన్రంటే ఇస్తారా? అప్పుల పాలైపోయింది అన్నాక. నా ఇల్లు మంచిగా ఉన్నది, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, నాకు బర్రు ఉన్నది, ఆవు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు బిడ్డ పెండ్లి పెట్టుకున్న పైసలు లేవంటే వాళ్ళని ఇస్తారు. అదే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా. తెలంగాణ రాకముందు ఎట్లుండే నా తెలంగాణ పరిస్థితి, బాపు కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత నా తెలంగాణ పరిస్థితి ఎట్లయింది? 10 ఏళ్లల్లా ఎన్ని చేసుకున్నాం మనం? 13 జిల్లాలకు మెడికల్ కాలేజీలను తెచ్చినాం, కలెక్టర్ సముదాయాలను తెచ్చినాం, ఐటీ టవర్లను తెచ్చినాం, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణను తీసుకొని వచ్చినాం.